హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్సిటీ లాగ్స్. ఈ రోజు మన రెసిపీ వచ్చి నాటుకోడి దమ్ బిర్యానీ. ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోండి. తర్వాత 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పెరుగు, నిమ్మకాయ వేసుకొని బాగా ముక్కకు పట్టేలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ వేసుకోండి. ఒక 15 మినిట్స్ అయినా ఉడకనివ్వండి. నాటుకోడు కదా, ముక్క ఉడకడానికి టైం పట్టుద్ది. ఈలోపు బియ్యం కడిగి పెట్టుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. వేసుకొని పచ్చిమిరకాయలు, మసాలాలన్నీ వేసుకోండి. బిర్యానీ మసాలు, పుదీనా ఆకు కూడా వేసుకోండి. పచ్చిమిరకాయలు నాకు ఫ్లేవర్ ఇష్టం, అందుకని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వాటర్ని బాగా మరిగించాను. మరిగించిన దాంట్లో రైస్ని వేసుకున్నాను అనమాట. కడిగి పెట్టిన రైస్ని వాటర్ మాత్రం కొలుచుకొని వేసుకోవాలి. ఒక 60% రైస్ ఉరికిన తర్వాత చికెన్ మగ్గిద్ది కదా, ఒక 15 మినిట్స్లో మగ్గిన దాంట్లో పైన రైస్ని వేసుకోండి. 60% ఉడకాలండి రైస్, బాగా మెత్తగా అవ్వకుండా చూసుకోండి. మెత్తగా అయితే బాగోదు. అలా రైస్ అంతా వేసుకోండి చూపిస్తున్న విధంగా. సంక్రాంతికి మేము అందరం కలిసి చేసుకున్నాం ఇంట్లో. మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. తర్వాత పైన నెయ్యి వేసుకున్నాం అనమాట. చూసారు కదా నెయ్యి ఎలా వేసుకుంటున్నామో. నెయ్యి వేసుకొని పుదీనా, కొత్తిమీర పైన వేసుకుంటున్నాము. వేసుకొని ఆనియన్స్ ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా కొద్దిగా పక్కకు తీసుకున్నాను. పైన వేస్తే బాగుంటుందని చెప్పి పైన కూడా వేసుకున్నాను కొద్దిగా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే చాలా బాగుంది. ఆ తర్వాత అట్ల పిండం పెట్టుకొని బిర్యానీని వేసుకుని దాని మీద పెట్టుకున్నాం అనమాట. నుప్పులు కూడా వేస్తాము, మేము పొయ్యమని చేస్తాము బయట నీళ్ళు కాసుకోవడానికి. ఆ నుప్పులు కూడా వేసుకున్నాము, బాగుంటుందని చెప్పి, బాగా మగ్గుద్దని చెప్పి. చూసారు కదా లాస్ట్లో ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మేము అందరం కలిసి ప్లేట్లో పెట్టుకొని తింటాక రెడీ అయిపోయాము. చికెన్ కర్రీ కూడా వండాము, ఆ వీడియో కూడా మీకు పెడతాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ కూడా లైక్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్, అని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.